ప్రభుత్వం గత 30 నెలల్లో రైతులకు ఇవ్వాల్సిన దాదాపు 30,000 కోట్ల రైతు భరోసా నిధులను ఎగ్గొట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. నిధులు బాకీ పడి రైతుల శాపనార్థాలు మూటగట్టుకుంటూ మళ్లీ ఆశీర్వాద సభల పేరిట నాటకాలు ఆడటంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. కేవలం ఒక్క బటన్ నొక్కి వేయాల్సిన రైతు భరోసాకు కూడా బహిరంగ సభ పెట్టే రేవంత్ రెడ్డి పీఆర్ స్టంట్లు చూసి రైతులు అసహించుకుంటున్నారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నడైనా తెలంగాణ కోసం కొట్లాడినావా? ఎప్పుడైనా జై తెలంగాణ బాధనే, పొలం ఇప్పుడు ఊరియా బత్తలకు బాధనే, ప్రతి ఒక్కదానికి బాధనే ఉంది. ఇక రైతు అన్నోడు చెయ్యొద్దు అంటే ఇంకో కసిపి లేదు కదా, కాపోనికి ఇంకొక కసిపి ఉండదు కదా ఎవరికే కానీ. అట్లున్నది పరిస్థితి మాది. ఇక ఇప్పుడు కరెంటు ఇప్పుడే ఇస్తుండు, 6 గంటలకు ఇస్తుండు, దుక్కులకు 6 గంటలకి తేడా సరిపోతుంది. 3 గంటల కరెంటే సరిపోతుంది అని చెప్తుండ్రు రేవంత్ రెడ్డి. సరిపోతుంది మీకు 3 గంటలు? 3 గంటలు ఎకరం పొలం బారి తీసుకోమంటారా? అట్లున్నది సంగతి అంతా. ప్రతి రైతుని దెబ్బతీసుడే గాని ఇంకో ముచ్చటనే లేదు ఎక్కడనే గాని. కాపు లోను కట్టాలంటే ఇక మాపు చేస్తానని అవి సుతం మాపు చేయలే. 2 లక్షల మీద 4 లక్షల దాకా మాపు చేస్తానే ఏవి సుతం మాపు చేయలే. ఇక రైతులకు వద్దాం. ఇవాళ రైతు వంచన సభ పెట్టిండు రేవంత్ రెడ్డి. అది ఆశీర్వాద సభ కాదు, రైతు వంచన సభ నా దృష్టిలో.